హిందూ ధర్మ గ్రంథమైన భగవద్గీతను అందరూ అభ్యసించాలని ఛత్రపతి శివాజీ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మెడిసెమ్మ రాజు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో గల మురళీకృష్ణ ఆలయం నుండి ప్రతి ఇంట్లో భగవద్గీత, ఛత్రపతి ఫోటో, ఇంటిపై కాషాయ జెండా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ధర్మాన్ని కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుందని ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలని సూచించారు. ఈరోజు ఛత్రపతి శివాజీ సేవా సమితి నుంచి మన మురళీకృష్ణ ఆలయం నుంచి ప్రారంభిస్తున్నారు. ఇంటింటికి భగవద్గీత, ఇంటిపైన జెండా ఉండాలి, ఛత్రపతి శివాజీ ఫోటో ఉండాలి. ఈ విధంగా భగవద్గీత ఉండగానే కాదు, చదవాలి. ప్రతి ఒక్కరూ చదివి దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా వేరే మతస్థులు భగవద్గీతని అనువాదం చేస్తున్నారు. మొన్న బోధన్ నుంచి ఒక మైనారిటీ వాళ్ళు ఐదు భాషలలో భగవద్గీత వాళ్ళు ఇది చేస్తున్న తజురుమ అంటే అనువాదం చేశారు. దాన్ని వెంకయ్య నాయుడు దాన్ని ప్రారంభించాడు 5వ తారీఖు నాడు. అదేవిధంగా మొన్న ఉడిపికి ఢిల్లీ నుంచి ఒక వ్యక్తి 2 కిలోల బంగారంది భగవద్గీత తయారు చేసి ఉడిపిలో ఒక మహా ఆలయానికి సమర్పించారు. 700 శ్లోకాలది బంగారు పేపర్తో తయారు చేసి 2 కిలోల బంగారం అవుతుంది. ఈ విధంగా ఎందరో మంది భగవద్గీత పైన ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇంటింటికి భగవద్గీత అని ప్రచారం చేయాలి. అందరూ చదువుకోవాలి. చదివితేనే కదా మన పిల్లలకు కూడా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనము ఈ ఛత్రపతి శివాజీ గారిని మన హిందూ ధర్మంని